బైబిల్లో నుంచి గత సందర్భంలో దేవదారు వృక్షం గురించి మీకు మాట్లాడుతూ ఆ రోజు ముగించడం జరిగింది. ఈరోజు మిగిలినటువంటి విషయాలను గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనములో దేవుని మాటలు రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. ఈరోజు మనం సందర్భము ఏమిటంటే, దేవుని చేత నాటబడిన వారు ఫలిస్తారు, దేవుని చేత నాటబడిన వారు ఆశీర్వదించబడతారు. ఈ సబ్జెక్టులో నుంచి మనం నేర్చుకోగలిగితే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనములో, మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఎత్తైన దేవదారపు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగానున్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దానిని నాటుదును. 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవదారు వృక్షము గురించి వ్రాయబడిన సత్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఇక్కడ యెహోవా సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, దేవదారు వృక్షము కొమ్మను ఒకటి మీరు చూడండి, అది ఎత్తుగా వ్యాపించినది, ఎత్తైనది అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఆ మాట మనం గమనించినప్పుడు అది శాఖోపశాఖలుగా పైకి ఎదిగి విస్తరించింది. ప్రియులారా, ఒకటి పైకి ఎదిగింది, రెండవది విస్తరించింది. ఎదిగింది, విస్తరించింది. ఇక్కడ వాక్యములో మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, పైకి ఎదగటమే కాకుండా అది శాఖోపశాఖలుగా విస్తరించింది అని బైబిల్ సెలవిస్తుంది. ఈ మాట ఒక్కసారి చూడండి. పైగానున్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి, దేవునికి మహిమ గల ప్రభు అంటాడు, అది బాగా ఎదిగింది. ఆ ఎదిగిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించింది. ప్రియులారా, కుటుంబము ఒంటరిగా మొదలవుతుంది, ఒక్కరితో మొదలవుతుంది. ఆ తర్వాత వివాహం అవుతుంది, పిల్లలు పుడతారు, ఒకరి తర్వాత ఒకరు. ఆ సంతానం ఏమవుతుందంటే భూమి మీద విస్తరిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఒక్కరితో ప్రారంభమైనటువంటి సంతతి, ఒక్కరితో ప్రారంభమైనటువంటి సృష్టి శాఖోపశాఖలుగా ఎంత అద్భుతంగా విస్తరిస్తుందో, ఎంత అద్భుతంగా శాఖోపశాఖలుగా ఈ భూమిని నిండిస్తున్నారో మనం గమనిస్తే ఆశ్చర్యానికి గురవుతాం. ప్రియులారా, అది మనుష్య జాతి అనుకుంటే, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో వృక్షముల గురించి ప్రభు రాస్తున్నాడు, చెట్ల గురించి ప్రభు రాస్తున్నాడు. ఏమిటయ్యా అది అంటే, దేవదారు వృక్షం ఉంది, అది పైకి ఎదిగింది. ఎదిగిన తర్వాత ఇక్కడ ప్రభు చెప్పబడిన మాట ఏమిటంటే, దాని శాఖలలో, దాని కొమ్మలలో నుంచి ఒక లేత కొమ్మను నేను తుంచి. మన ఆలోచనకి దేవుని ఆలోచనకి భిన్నంగా ఉందో చూడండి. ఎక్కడైనా మనం మొక్క అడిగి తీసుకునేటప్పుడు పై సిగురు ఒకటి ఇవ్వండి అమ్మా అని అడగం, ఒక లేత మొక్క ఒకటి ఇవ్వండి అని అడగం. మనం ఏమడుగుతామంటే, ఏరులతో ఉన్నది ముదురు కొమ్మ అయితే దాన్ని బ్రతికించవచ్చు అని అనుకుంటాం. ప్రియులారా, కానీ ఇక్కడ మన తండ్రి అయిన దేవుడు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యము చేయగలిగిన వాడే నా దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏది సాధ్యపడదు అనుకుంటున్నావో, ఏది చేయలేను అనుకుంటున్నావో, అది నా వల్ల కాదు అనుకుంటున్నావో, ఈ భారము నేను మోయలేను అనుకుంటున్నావో, ఈ బాధ్యత నా వల్ల కాదు అనుకుంటున్నావో, యెహోవా నీ పక్షమున ఉంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీతో ఉంటే ప్రపంచములకు ఎదురు ఏదీ లేదు. అన్నిటినీ సాధ్యపరచగలిగిన వాడు నా దేవుడు. అన్నిటినీ సాధ్యపరచగలిగిన వాడు నా దేవుడు. నీకు అసాధ్యమైంది భూమి మీద ఏమీ లేదు. క్రైస్తవుడా, దేవుని కుమారుడా,
దేవుని రక్తములో కడగబడిన సహోదరి, యేసయ్య స్వాస్థ్యముగా, యేసయ్య కుమారుడుగా, యేసయ్య కుమార్తెగా భూమి మీద జీవించినంత కాలం ఈ భూలోకంలో నీకు ఎదురు అనేది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. సమస్తమును దేవుడికి స్వాధీనపరిచాడు. నీ అధికారంలోకి దేవుడు వాటిని అనుగ్రహించాడు. పక్షులేంటి, జంతువులేంటి, భూమి మీద ఉన్న సమస్తం నీకు స్వంతం. నీకు అధికారం ఇచ్చాడు దేవుడు అనుభవించడానికి. సమస్తము దేవుడికి స్వాధీనపరిచాడు. అసాధ్యం అనుకున్న దాన్ని కూడా సాధ్యము చేయగలిగిన వాడే నా దేవుడు. వాక్యాన్ని మనం గమనించగలిగితే, లేత కొమ్మను తుంచి, లేత కొమ్మను తీసి, అక్కడ వాక్యము రాయబడిన మాట ఒకసారి జాగ్రత్తగా విందాం ప్రియులారా. లేత కొమ్మను తుంచి అత్యున్నత పర్వతము పైన, దేవునికి మహిమ కలుగును గాక. అత్యున్నతమైన పర్వతం ఏదండి? అత్యున్నత పర్వతం ఏది? దేవుడు ప్రకాశించే పర్వతం అదే. దేవుడు నివసించే పర్వతం అదే. దేవుని సన్నిధి అక్కడికి దిగొచ్చే పర్వతం అది. సీనాయి పర్వతం మీద ఏమి దిగొచ్చింది తెలుసా అండి? సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు. 40 రోజుల పాటు మోషే దేవుని సన్నిధిని అనుభవించాడు. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాడు. దేవునిక ఆ సన్నిధిలో పరవశించిపోయాడు. ఆకలి లేదు, దప్పిక లేదు. ఆ ఆత్మతో దేవుడితో మాట్లాడుతూ 40 దినాలు గడిపాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాల పాటు దేవుని సన్నిధిని అనుభవించాడు. అత్యున్నత పర్వతం పైన, అత్యున్నతమైన పర్వతం పైన అబ్రహాము బలివటాకు వచ్చినప్పుడు అక్కడికి దేవుడే దిగొచ్చాడు. అబ్రహాం, వదను ఆపే, ఆ పిల్లవాడిని ఏమి చేయొద్దు. ఇదిగో పొదలో చిక్కుకున్న గొర్రె ఉంది. అక్కడికి ఎవరు వచ్చారండి? అత్యున్నత పర్వతం పైకి సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు. మోషే దగ్గరికి దేవుడే దిగొచ్చాడు. అదే పర్వతం పైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. పర్వతం పైన దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన అంటున్నాడు, అత్యున్నతమైన పర్వతం పైన నేను ఎక్కిస్తాను, అత్యున్నత పర్వతం పైన నేను స్థిరపరుస్తాను. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, లేత కొమ్మను తీసి ఎక్కడ నాటుతాను తెలుసా? మంచి మెత్తగా ఉన్నటువంటి మట్టి నేలన నేను నాటుతానని చెప్పలేదు దేవుడు. ఎక్కడ నాడుతున్నాడు తెలుసా అండి? పర్వతము పైన నాడుతున్నాడు. అత్యున్నతమైన పర్వతం పైన నాడుతున్నాడు. ఆ పర్వతము రాతి ప్రదేశం. ఆ పర్వతం ఏదండి? రాతి ప్రదేశం. రాతి ప్రదేశంలో దేవదారు వృక్షము నాటితే, వృక్షము కాదండి, ఎరువుతో ఉన్న వృక్షం కాదండి, ఈ దేవదారు చెట్టు కొమ్మను తుంచి నాటితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అది విస్తారముగా ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చెట్టు నాటబడింది, ఆ చెట్టు పర్వతములు ఎత్తి వెళ్ళింది. ఇప్పుడు ప్రభు అంటాడు, పర్వతములు ఎత్తి వెళ్ళినటువంటి దాని శాఖలో నుంచి కొమ్మను తీసి శ్రేష్టమైన పర్వతం మీద నేను నాటుతాను. అది నాటినప్పుడు ఎంత దూరం వెళ్తుందండి? ఆకాశ మండలం వరకు అది ఎదుగుతూనే ఉంటదండి. హల్లెలూయా. నీతిమంతుడు ఖర్జూరపు వృక్షము వలె మవ్వు వేస్తాడు. యథార్థత కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, ప్రార్థన కలిగిన వాడు, దేవుడితో సహవాసం కలిగిన వాడు, దేవుని ప్రేమను సంపాదించుకున్నవాడు నిత్యము ఎదుగుతూనే ఉంటాడు, నిత్యము ఆశీర్వించబడుతూ ఉంటాడు. అంతేకాదు, అతనిలో నుంచి శాఖోపశాఖలు బయటికి వస్తాయి. ఆ శాఖలను ప్రభు అంటాడు, నేను అత్యున్నతమైన పర్వతము పైన వాటిని నాటుతాను. పర్వతము రాతి ప్రదేశానికి సూచిస్తూ ఉంటే, ఆ పర్వతము దేవుని గుడారము లేకపోతే దేవుని సన్నిధికి సూచిస్తూ ఉన్నది. దేవాతి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నాటబడిన నీవు, ఫలిస్తున్న నీవు, దేవుడితో అంటుకట్టబడ్డటువంటి నీవు, నీలో నుంచి వచ్చినటువంటి నీ పిల్లలను నేను దేవుని సన్నిధిలో నాటెదను. హల్లెలూయా. నిన్ను దేవుడు నాటాడు. ఈ లోకములో నుంచి దేవుడిని పిలిచాడు, పాపములో నుంచి విడిపించాడు,
తన రక్తము వలన పరిశుద్ధులుగా దేవునిని మార్చాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నీలో నుంచి వచ్చిన లేత సిగురు, నీలో నుంచి వచ్చినటువంటి బాలురు, నీలో నుంచి వచ్చిన బాలికలు చిన్న వయసులోనే వారు ఎక్కడ నాటబడాలి అంటే శ్రేష్టమైన దేవుని సన్నిధిలో వాళ్ళు నాటబడుదురుగాక. నాటబడాలి, మీ పిల్లలు నాటబడాలి దేవుని సన్నిధిలో. అత్యున్నత సింహాసనం పైన నాటబడాలి. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించగలిగితే మధ్యాకాశం 3వ ఆకాశంలో అత్యున్నత సింహాసనం పైన దేవాది దేవుడు ఉంటే ఆయన చుట్టూ 1000 మంది దూతలు ఆయన చుట్టూ ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఆ అత్యున్నతమైన సింహాసనము ఈ భూలోకములో దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మందిరానికి ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? మందసం. అతి పరిశుద్ధ స్థలములో సింహాసనం ఉంది. ఆ సింహాసనం పైన సైన్యములకు అధిపతి యెహోవా ఆసీనుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఎదురుగా మనం కూర్చుని ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తున్నాం. ఈ అత్యున్నత సింహాసనం దగ్గర ఎవరు నాటబడాలంటే మన కుటుంబములో నుంచి, మన గర్భము నుంచి పుట్టినటువంటి పిల్లలు ఇక్కడ నాటబడాలి. హల్లెలూయా. ఇక్కడ నాటబడితే వారు ఎలాగుంటారంటే ఆ పర్వతం పై నుంచి అలాగ ఆకాశ మండలం వైపు వ్యాపిస్తున్నారే గాని భూలోకములోకి దిగటం లేదండి. ఈ భూలోకంలో మనం నాటబడ్డాం. మన చుట్టూ ముళ్ళు కంపలు ఉన్నాయి, మన చుట్టూ రేగు కంపలు ఉన్నాయి, మన చుట్టూ సమస్యలు ఉన్నాయి. అయితే దేవుని కృప వల్ల వీటన్నిటిని దాటుకుని మనం ఎలాగేళ్ళని తెలుసండి? అత్యున్నత పర్వతం రేంజ్లోకి వెళ్ళిపోయాం దేవుని కలిగి ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు మన పిల్లలు మన ప్రక్కన నాటబడకూడదండి. మన పిల్లలు కూడా మన ప్రక్కన నాటబడకూడదండి. వాళ్ళు ఎక్కడ నాటబడాలంటే అత్యున్నతమైన పర్వతం పైన నాటబడాలి, దేవుని కొండ పైన నాటబడాలి, అనగా దేవుని సన్నిధిలో నాటబడాలి. బైబిల్ చెప్తున్న మాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించండి, వారిని నాటండి. మీ పసి పిల్లలను పట్టుకుని బండకేసి కొట్టండి. దేవుని వాక్యం వాళ్ళకి బోధించండి. దేవుని వాక్యపు లోతుల్లోకి వాళ్ళని నడిపించండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు దాని నుంచి తొలగిపోరు, స్థిరపరచబడతారు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ పిల్లలు అత్యున్నతమైన కొండపైన నాటబడాలి. వాళ్ళకి బంగారు భవిష్యత్తు కావాలి. పొలాలు, డబ్బులు, ఇళ్ళ స్థలాలు ఏదో సంపాదించుకున్నా నీకు ఉపయోగం లేదండి. అవన్నీ కూడా ఒక దినాన విడిచిపెట్టబడతాం. దేవుని కృప ద్వారా మనం సంపాదించుకొని ఆ సంపాదన ద్వారా మన పిల్లలు దేవుని సన్నిధిలో నాటబడితే వారు ఆకాశ మండలం వరకు ఎదుగుతారు, వ్యాపిస్తారు, శాఖోపశాఖలుగా వారు విస్తరిస్తారు. ప్రియులారా, ఈ లోకములో ఎన్ని ఉన్నా వ్యర్థమే, ఉపయోగం లేదు. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులు ఎన్ని కొన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, దేవునికి మహిమ కలుగును గాక. తరుణ్ బట్టి దేవుని స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, వాక్యములు మనము చూస్తే నువ్వు ఆకాశ మండలం వరకు వ్యాపించాలి. నీ పిల్లలు అంతకు మించి వెళ్ళాలి. అంతకు మించి, అంతకు ముందు నువ్వు నాటబడిన తీరు మనకు తెలియదు. దేవుని గురించిన ఆ యొక్క ఉనికి అనేది మనకు తెలియదు, అనుభవాలు మనకు తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి మన పిల్లల్ని ఎలా పెంచాలంట? ఆత్మీయతలో పెంచాలి, ఆత్మీయతలో పెంచాలి. వారు ఎదుగుతూ ఉంటే మనం సంతోషపడాలని. మనందరం అనుకుంటాం మన పిల్లలు మనకంటే ఎత్తైన స్థానంలో ఉండాలని. అది మనకు వచ్చిన ఆలోచన కాదండి, పరమ తండ్రికి వచ్చిన ఆలోచన, మన తండ్రి అయిన దేవునికి వచ్చిన ఆలోచన. మన పిల్లలు మనకంటే ఎదగాలని ఎలా అనుకున్నామో దేవుడు కూడా నీలో నుంచి తీసిన సిగురుని తీసుకెళ్ళి అత్యున్నత సింహాసనం మీద నాటుతున్నాడండి. ఎంత దయగలిగిన వాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులెన్ని కొన్నా, పొలాలెన్ని ఉన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులెన్ని కొన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా, ఆటగాడివైనా, అందని మాటకారివైనా, సిపాయివైనా, కసాయివైనా, బికారివైనా, ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే న్యాయము. ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము. చపలు కొడదాం బిగ్గరగా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ నాటికైనా ఈ లోకాన్ని విడివీసి వెళ్ళవలసిందే. మన పిల్లలకు సంపాదించాల్సింది దేవుని కృప, దేవుని ఆదరణ, దేవుని సన్నిధి. వాటి ద్వారా వాళ్ళు నాటబడాలి, మరి ఆకాశ మండలం వరకు కూడా హెచ్చింపబడాలి. తర్వాత మాట, అత్యున్నత పర్వతం మీద దానిని నాటుదును, ఇశ్రాయేలు దేశములో, ఇశ్రాయేలీల దేశములో ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రదేశం అంతటిలో ఎత్తైన దానిపైన నేను దాన్ని నాటుతాను. నీ దేవుడు యెహోవా మాటను శ్రద్ధగా విన్నట్లయితే ఈ దేశంలో ఉన్న అందరికంటే నేను నిన్ను హెచ్చిస్తాను, నీ పేరు చరిత్రలో నిలిచిపోయేలాగా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతోమంది పరిపాలకులు పరిపాలించారు, చనిపోయారు, ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు ప్రియులారా. కానీ అబ్రహాము మన జీవితాల్లో ఇప్పటికీ ఉన్నాడు. ఇస్సాకు ఇప్పటికీ ధ్యానిస్తూ ఉన్నాం, యాకోబుని ఇప్పటికీ ఆరాధిస్తున్నాం, దానియేలు ఇప్పటికీ స్మరిస్తున్నాం, షడ్రకు మేషకు అబేద్నెగో పవర్ఫుల్ ఆ విశ్వాసం మనకు కావాలని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు చరిత్రను సృష్టించారు, చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. వారిని నిత్యము కోట్ల సంవత్సరాల మట్టి ధ్యానిస్తూనే ఉన్నాం. అది చరిత్ర సృష్టించడం అంటే. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నేను హెచ్చిస్తాను, దేశంలో అందరికంటే నీ పేరు గొప్పగా చేస్తాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీల పర్వతములు అన్నిటికంటే ఎత్తైన పర్వతం మీద నిన్ను ఉంచి పెడతాను. నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి కంటే దేవుడిని హెచ్చించాలనుకుంటున్నావా? విలువైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? భక్తి కలిగిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? ప్రార్థన అనుభవాలతో, పరిశుద్ధతతో, మిక్కిలి వినయముతో, విధేయతతో యేసయ్య కొరకు బ్రతకాలని తీర్మానం కనుక నీకుందా, అయితే దేవుని చేత నాటబడే అనుభవం మనకు కావాలి. దేవుని చేత ప్రేమించబడే అనుభవం మనకు కావాలి. దేవుని చేత నడిపించబడే అనుభవాలు మనకు కావాలి. సొంత నిర్ణయాల చేత, సొంత తలంపుల చేత ఎప్పటికీ మనం నడవకూడదు. దేవుని చిత్తము మాత్రమే మన జీవితాల్లో నడిపించబడుతూ ఉండాలి. దేవుని మాట ప్రకారమే మనం బ్రతికినట్లయితే విలువ కలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు, శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలీలందరిలో శ్రేష్టమైన కుటుంబముగా నా దేవుడు నీ కుటుంబాన్ని మార్చునుగాక. వాక్యం సెలవిస్తున్న మాట, పర్వతం మీద నేను దానిని నాటగా, దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా, అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ నాటబడాలండి? ఆ పర్వతం మీద నాటబడితే బహుగా ఫలిస్తుంది. ఒక మనిషి అంచనా వేయలేనంత ఫలింపు దానిలో నుంచి వస్తుంది. ఎలా వస్తుందో తెలుసా? దానిని నాటిన వాడు సైన్యములకు అధిపతి యెహోవా. నీ కుటుంబము దేవుని చేత నాటబడితే, నీ జీవితం దేవుని చేత స్థిరపరచబడితే, దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు జీవితాన్ని దేవునికి అర్పించినట్లయితే, నీ కుటుంబానికి కాపరి నా దేవుడైతే, నీ కుటుంబాన్ని పరిపాలించేవాడు యెహోవా అయితే, నాటబడిన దేవదారు చెట్టు వలె నువ్వు అభివృద్ధి చెందుతావు, దీవించబడతావు. నీకు ఎదురు అనేది లేకుండా శ్రేష్టమైన అనుభవాల చేత
నా దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు ప్రియులారా. దేవునితో నీకు అనుసంధానం ఉండాలి, మనుషులతో కాదండి. మనుషులతో కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు, ఈ లోకం వీళ్ళంతా మరిచిపోతారు నిన్ను. ఎవరి మాట వినొద్దు, సాక్షాత్తు దేవుని మాట విను, ఆయన మాటకు కట్టుబడి ఉండు. ఆయన నీ జీవితాన్ని ఫలింపజేసేవాడు ఆయనే. ఎత్తైన పర్వతం మీద నిన్ను నాటగలిగిన వాడు ఆయనే, విస్తరింపచేయగలిగిన వాడు ఆయనే. మాట చెప్తున్నాడు చూడండి, అది ఎలా ఫలిస్తుందంటే శ్రేష్టమైన, పనికి మాన చెట్టు కాదండి. చాలా చెట్లు మనకు కనబడుతూ ఉంటాయి, నీళ్లు పోయకుండా కానీ శ్రేష్టమైన చెట్లుగా పెద్ద పొదల్లా కలిగిపోతాయి. ఏ చెట్లు అంటే అవి? తుమ్మ చెట్లు. నీళ్లు పోయే అవసరం లేదు, పిండే అవసరం లేదు, ఒకడొచ్చి నాట అవసరం లేదు. మన చేలల్లో బాగా విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ అవి ఫలిస్తాయి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న చెట్టు శ్రేష్టమైన చెట్టు, దేవుని మనసులో ఉన్న చెట్టు, దేవుని ఆలోచనలో ఉన్న చెట్టు. అది ఏ చెట్టు అయ్యా? దేవదారు వృక్షం. బైబిల్ ఏమంటే తెలుసా? శ్రేష్టమైన దేవదారు చెట్టు అగుతుంది. తర్వాత మాట, సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకుంటాయి. హల్లెలూయా. నీవు ఫలిస్తే, నీవు ఆశీర్వదించబడితే ఏమవుతావు తెలుసా అండి? అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మారతావు. నెబుకద్నెజరును దేవుడు ఫలింపచేశాడు, ఆశీర్వదించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చేసిన సాహసాన్ని బట్టి, వారికున్న విశ్వాసమును బట్టి, వారికున్న భక్తిని బట్టి, వారు దేవుని మీద నిరీక్షణ కలిగిన విధానమును బట్టి నెబుకద్నెజరు ఏమన్నాడు తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు సేవిస్తున్న దేవుని తప్ప మరెవరిని మీరు సేవించకూడదని ప్రపంచానికి ఆర్డర్ ఇస్తాడు. ప్రియులారా, ప్రపంచం వైపు చూశాడు, ప్రపంచంలో ఉన్న మనుషుల వైపు చూశాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు నెబుకద్నెజరు వైపు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజల మనస్సు దేవుని వైపు త్రిప్పాడు నెబుకద్నెజరు. దేవుడు తన మనస్సును నెబుకద్నెజరు మీద నిలిపాడు. అప్పుడు నెబుకద్నెజరు ఏమయ్యాడంటే శాఖోపశాఖలుగా విస్తరించాడు, దీవెనకరమైన వ్యక్తిగా విస్తరించాడు. కోట్ల మంది ప్రజలు ఆయన దగ్గర భోజనం చేయొచ్చు, అంత విస్తారమైన ఘనత అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సకల జాతుల ప్రజలు నీ దగ్గరకు వచ్చే ఒక ప్రత్యేకమైన రోజు వచ్చును గాక. అనేక మందిని ఆదరించే వ్యక్తిగా ఉందువు గాక. అబ్రహాం గురించి మాట్లాడతాడు. ఇక మీద నీ పేరు అబ్రహాం కాదు, అబ్రహాం. ఎందుకు తెలుసా? నీవు అనేక మంది జనులకు తండ్రివి. శారాతో అంటున్నాడు, అనేక మంది పిల్లలకు తల్లివి నువ్వు. నీలో నుంచి శాఖోపశాఖలు బయటకు వస్తాయి, వేల లక్షల మంది వస్తాయి. అందరికి మూల పురుషురాలువి, మూల పురుషుడు నీవే అని అబ్రహాము శారాను దేవుడు దీవించాడు. ఈరోజు దేవుని పక్షాన ఉన్నటువంటి నీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఎక్కడ పెడతానో తెలుసా? ఉన్నతమైన స్థితిలో పెడతా. ఇశ్రాయేలీలందరిలో, ప్రభుని ఆరాధిస్తున్న వారందరిలో ఒక శ్రేష్టమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని మారుస్తాను. అంతేకాదు, నీ పిల్లలను ఎత్తైన స్థానంలో నిలబెడతాను. తర్వాత అంటాడు, శ్రేష్టమైన కుటుంబంగా మార్చి అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా నీ గృహాన్ని మారుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలండి? అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా మనం ఉండాలి. ప్రతి చిన్న విషయానికి పరిగెత్తుకెళ్లే వాళ్ళం కాదండి. ఎంత మందికి వచ్చినా సరే వండి పెట్టగలిగిన సమర్థత, ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండాలి. అది ఎక్కడ ఉంటుందంటే రాజకోటలో ఉంటుంది. రాజకోట దేవుని సన్నిధిని సూచిస్తుంది. నీ కుటుంబాన్ని దేవుడు రాజకోటగా మార్చునుగాక. ఎక్కడైతే యేసయ్య ఉంటాడో అక్కడ రాజకోటే. ఎక్కడైతే యేసయ్య ఉంటాడో అక్కడ సింహాసనం ఉంటుంది. ఎక్కడైతే సింహాసనం ఉంటుందో అక్కడ దేవాది దేవుని సైన్యం ఉంటుంది. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ సకల ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి ప్రియులారా. అందుకే మీ కుటుంబాల్లో దేవుని సింహాసనం ఉండాలి. మీ కుటుంబాల్లో సింహాసనం పైన నా దేవుడు ఆశీనుడై ఉండాలి. అప్పుడు సకల జనుల ఆశ తీర్చబడుతుంది, ఆకలి తీర్చబడుతుంది, దప్పిక తీర్చబడుతుంది. వాక్యం ఏమంటుందో చూద్దాం. శ్రేష్టమైన చెట్టుగా నేను మిమ్మల్ని అట్టు పెడతాను, సకల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకుని బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చూడండి, ఒక ఆయన అంటూ ఉంటాడు, ఇదిగో ఈ కనబడుతున్న ఈ 5 ఎకరాల పొలం నాదే,
అప్పుడు వాళ్ళు వచ్చి ఉంటామంటే సరేలేని చెప్పి ఇచ్చేసాను. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉంటున్నారు. ఏమయ్యా ఏమి ఇచ్చావంటే అక్కడ ఉన్న 5 ఎకరాల పొలం ఇచ్చేస్తాను, ఇటువైపు తోట ఉంది అది కూడా ఇచ్చేస్తాను. ఎలా వచ్చింది? నాకు చాలా ఆస్తి ఉంది కాబట్టి పేదలకు పనిచేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య దగ్గరకు వచ్చినప్పుడు జక్కయ్య యేసుక్రీస్తు ముందు నిలబడి అంటాడు, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఇస్తున్నావు నువ్వు? ఎవరు ఇమ్మన్నారు నిన్ను? ఎవరు ఇమ్మనలేదండి. నాకు మనసు అలా ప్రేరేపించబడింది. నీవు నా మనసులోకి వచ్చావు కదా, నీవు నాలోకి వచ్చావు కదా, నువ్వు నాలోకి రావటమే నా మనసు మారిపోయింది, నా ఆలోచన మారిపోయింది. దేవుని కొరకు బ్రతకాల ఒక తెగింపు నాలో వచ్చింది. నాకు ఆస్తి అంతస్తులు అవసరంలా, నీవు నాతో ఉంటే చాలు, నీవు నాతో ఉంటే నేను ఫలిస్తాను. అందుకని ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తున్నాను. రెండో మాట, ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో, అక్రమంగా తీసుకున్నానో, ఒక్క గొంతు తీసుకున్నానో 4 గొంతులు ఇచ్చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రజలు సొమ్ము ఇవ్వలేదండి, ప్రజలు సొమ్ము ఇవ్వలేదు. తన దగ్గర ఉన్నటువంటి నిధులు తీసి ఇవ్వగలిగాడు. ఎందుకింత సమర్పణ నీలో కలిగిందంటే, యేసు మనలో ఉంటే సమర్పణ ఉంటుంది ప్రియులారా. యేసు నీ కుటుంబంలో ఉంటే సమర్పణ నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది. ఆ సమర్పణ నిన్ను దీవిస్తుంది, ఆకాశ మండలం వరకు హెచ్చిస్తుంది. ఇక వాక్యాన్ని చదువుదాం చూడండి. 24వ వచనం, దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయి వాడనని. పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిపోయిన చెట్టు వికసించినట్లు చేయి వాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. హల్లెలూయా. వాక్యం ఏమంటుందో తెలుసా? ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగా, ఫలించే చెట్టును ఫలింపలేని చెట్టుగా, ఎండిపోయిన చెట్టును సిగురించే చెట్టుగా చేయగలిగిన వాడును నేనే. ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు వినండి ప్రియులారా. ఒక కుటుంబం హెచ్చింపబడాలంటే దేవుని తోడు కావాలి. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని కటాక్షము కావాలి, దేవుని కృప కావాలి, దేవుని యొక్క ఆదరణ కావాలి. అప్పుడే కుటుంబము దీవించబడుతుంది. దేవుని ఆదరణ పొందుకోకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా నువ్వు ఎప్పటికీ ఫలించలేవు ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, నీచమైన చెట్టుగా చేయగలిగిన వాడు నేనే, అదే చెట్టుని శ్రేష్టమైన చెట్టుగా మార్చగలిగిన వాడును కూడా నేనే. గాయాన్ని పెట్టువాడు నేనే, గాయాన్ని కట్టువాడును నేనే, నడిపించువాడును నేనే, పడద్రోసేవాడును నేనే. ఎందుకు అలా చేస్తున్నావయ్యా అనంటే, ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు తను జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? పడద్రోసే క్రమములు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. అదేమిటంటే, హిజ్కియా జీవితంలో దేవుడు మేలులు చేస్తాడంట. బాగా వినండి, హిజ్కియా జీవితంలో దేవుడు మేలులు చేస్తాడంట. కానీ హిజ్కియా మేలులకు తగినట్లు బ్రతకలేదంట. దేవుడు చూపించిన కృపకు తగినట్లు బ్రతకలేదంట. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకలేదంట. దేవుని పైన మనస్సు నిలపలేదు, దేవుని మీద ఆనుకోలేదు ప్రియులారా. అందుకనే అక్కడ రాయబడిన మాట, ఆ క్షణాన దేవుని కోపం రగులుకుంది. దేవుని కోపం రగులుకుంటే ఏం జరిగిందో తెలుసా? ఆయన శ్వాస విడువగా సముద్రం యొక్క అడుగు భాగం కనబడుతుందంట. శ్వాస విడుస్తూనే అడుగు భాగం కనబడితే, అదే శ్వాస నీ మీదో నా మీదో దేవుడు విడిస్తే మన బ్రతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్ ఏమంటుందో తెలుసా? నాకే కోపము పుట్టించినంతగా వీరు దాన్ని చేస్తున్నారు. నా కోపము రగులుకుంటుంది. అది వారి మీద, వారి ప్రజల మీద, వారి యొక్క పక్షుల మీద, జంతువుల మీద, వారి పంట పొలముల మీద అది మండుకుంటూ దిగి వస్తుంది అన్నాడు. తర్వాత మాట ఏంటి తెలుసా? అది ఆర్పశక్యము కానిది. మనుషుడు, భూలోకంలో పుట్టిన మనుషుడు దేవుని కోపాన్ని ఆర్పలేడు, దాన్ని ఎవడు అడ్డుకోలేడు, అంత భీకరమైంది అంటున్నాడు.
ఉంటే దేవునికి కోపాన్ని పుట్టించే వ్యక్తిగా నీవు నేను ఉండకూడదు ప్రియులరా. దేవుని ఆదరణ పొందుకునే వ్యక్తిగానే ఉండాలి. దేవుని దయను పొందుకునే వ్యక్తిగానే ఉండాలి. ఎందుకయ్యా అంటే నీచమైన చెట్టును కూడా, ఫలింపులేని చెట్టును కూడా ఫలింప చేయగలిగిన వాడే యేసయ్య. ఎండిపోయిన చెట్టు కంట నేను సిగురు తెప్పించగలుగుతాను. ఎలా సాధ్యపడుతుంది? సాధ్యపడుతుంది. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. 12 గోత్రాల వారు ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి మందస్సములో పెడితే అది సిగురించలేదా? సిగురింప చేసిన వాడు దేవుడే. ఈ మాటలు మరొకసారి చదివితే ఎంత శ్రేష్టంగా ఉన్నాయో చూడండి. దాని కొమ్మల నీడనవి దాగును, మరియు ప్రభువగు యెహోవా నేనే ఘనమైన చెట్టును నీచమైన దానిగా, ఘనమైన చెట్టును నీచమైన దానిగా నేను చేయగలుగుతాను. దీని గురించి మనం లోతుల్లోకి వెళితే ప్రియులరా చాలా అద్భుతమైన సంగతులు మనం నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తిని, కుటుంబాన్ని దేవుడు ఫలింపచేయగలిగిన వాడు, ఒక కుటుంబాన్ని దేవుడు ఆదరణతో నింపగలిగిన వాడు. అదే కుటుంబం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, అదే కుటుంబం దేవుని ఏడిపిస్తే, అదే కుటుంబం దేవుని సువార్తకు వ్యతిరేకంగా ఉంటే, ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెడితే ఆ కుటుంబం పైన సాతానుడు ఏలుబడి చేస్తాడు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో ఉన్నంతకాలం పర్వాలేదండి. దేవుని నీడన ఉన్నంతకాలం పర్వాలేదు. దేవుని సన్నిధి నీతో ఉన్నంతకాలం ఏ బాధ ఉండదండి. నా దేవుని సన్నిధి నీ నుండి దూరం అయిపోతే, దేవుని సన్నిధి నీకు దూరం అయిపోతే నిన్ను ఆదుకోగలిగేవాడు ప్రపంచంలో ఎవరుండరండి. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, సర్వశక్తి అధికారము కలిగినటువంటి వాడు. ఆయనతో నీ సాంగత్యం కలిసి ఉంటే నువ్వు దీవించబడుతూనే ఉంటావు ఎంతకాలమైనా. ఆయన కృప వెంబడి కృప నీకు అనుగ్రహిస్తాడు. ఆత్మీయ సత్యముల చేత నిన్ను నింపటమే కాకుండా ఘనమైన వ్యక్తులుగా, ఎక్కడ ఇశ్రాయేలీలలో నువ్వు నివసిస్తున్న నీ ప్రాంతం అంతటిలో ఘనమైన వ్యక్తులుగా, శ్రేష్టమైన కుటుంబముగా, ఆశీర్వదింపబడిన కుటుంబముగా నా దేవుడు చేయగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో బోయాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి వ్రాయబడిన మాట ఏం తెలుసా? ఘనమైన వ్యక్తి, శ్రేష్టమైన వ్యక్తి, దేవుని ఆదరణ ప్రేమ పొందిన వ్యక్తి, ఇశ్రాయేలీలలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు ప్రియరా. అలా వ్యక్తిగా నీ ఉండగలగాలి. సంఘములో శ్రేష్టమైన వ్యక్తిగా నీ ఉండాలి. సంఘములో దీవెనకరమైన వ్యక్తిగా నీ ఉండాలి. సంఘములో ఆశీర్వాదములు పొందుకున్న వ్యక్తిగా నీ ఉండాలి. సంఘములో యేసయ్య నిన్ను చూసినప్పుడు యేసయ్య చేత ప్రేమించబడిన వ్యక్తిగా నీ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటుంది ప్రియులారా. ఎప్పుడు చూసినా ఏడుస్తూ, ఎప్పుడు చూస్తా బాధపడుతూ, అప్పుల చేత, దుఃఖము చేత, కన్నీళ్ళ చేత, ఇబ్బందుల చేత చాలిని ఆహారం తీసుకుంటూ అలా బ్రతకటం దేవుని ఇష్టం కాదు. అలా బ్రతకటం దేవుని ఉద్దేశం కాదు. దేవుని పిల్లలుగా నిత్యము దేవుని కృపతో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని పిల్లలుగా సింహము వలె గర్జించువారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా కదల్చబడరు. రాజకోటలో ఉన్నప్పుడు ఏ కొరత ఉండదు. రాజకోటలో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎస్తేరును తీసుకొచ్చి రాజకోటలో పెట్టాడు. అదస్సా ఎక్కడున్నావు? రాజకోటలో ఉన్నాను, సకల ఆశీర్వాదముల చేత నింపబడి ఉన్నాను. ఎలా ఉండగలిగావు? ఒక అనాథగా పెంచబడిన నీవు, లోకములో, పాపములో, శాపములో, అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య నివాసము చేస్తున్న నీవు ఎలా రాజకోటలోకి వెళ్ళగలిగావు అదస్సా అని అడిగితే, అదస్సా చెప్పే మాట ఏంటో తెలుసా? నేను యెహోవా వైపు చూశాను, యెహోవా నా వైపు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూశాను, సర్వశక్తిమంతుడైన దేవుడు నా వైపు చూశాడు. నేను ఆయన ఘనపరిచాను, దేవుడు నన్ను ఘనపరిచాడు. ఎక్కడ తీసుకెళ్ళండి? ఊహించని స్థితిలో 127 సంస్థానాల పైన అధికారిగా రాజ శాసనాలను తిరగదిప్పే విధానంలోకి దేవుడు తీసుకొచ్చాడండి. యోధా ప్రజలకు రక్షణార్థమై ఒక స్త్రీని నిలబెట్టాడు. ఎలా సాధ్యపడుతుందో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట ఇదే. నీచమైన వ్యక్తిని, అసహించుకున్న వ్యక్తిని, త్రోసివేయబడిన వ్యక్తిని, ఎవరు లేరు అనుకున్న వ్యక్తిని ఎక్కడ పెడతాను తెలుసా అండి? ఉన్నతమైన స్థలాలలో నిలబెట్టగలిగిన వాడును నేనే. మోడు బారిపోయిన ఆ మొద్దుకు సిగురు పుట్టించగలిగిన వాడును నేనే. బైబిల్ సెలవిస్తున్న మాట ప్రియులరా,
నీచమైన చెట్టును ఘనమైన చెట్టుగా మార్చగలుగుతాడు. ఒకవేళ ఈ లోకంలో అందరి చేత దూషింపబడుతూ, ద్వేషింపబడుతూ, నిందలను అనుభవిస్తూ, అవమానాలు అనుభవిస్తూ, కష్టమే, కన్నీళ్లే నీ జీవితానికి ఆధారమైపోయినాయా? కన్నీళ్లే అన్నపానములు అయిపోయినాయా? భరించలేని బాధను అనుభవిస్తున్నావా? అయితే ఈ మధ్యాహ్న సమయంలో యేసు వైపు నువ్వు చూడగలిగితే, యేసయ్య మీద నువ్వు ఆధారపడగలిగితే, నీ జీవితాన్ని ఫలించడి చెట్టుగా మార్చగలుగుతాడు నా దేవుడు. ఈ నీచమైనటువంటి స్థితిలో నుంచి ఘనమైన వ్యక్తిగా, ఆశీర్వదింపబడిన కుటుంబముగా మార్చగలిగిన వాడు నా యేసయ్య. ఆయన మీద ఆధారపడి చూడు. మనుషులు అశాశ్వతమైన వారండి. మనుషులు నమ్ముట వ్యర్థము. మనుషులు తమ ప్రేమను మన పైన పంచలేరు. మనుషులలో నుంచి వచ్చేవి అపవిత్రమైన మాటలు, దేవుని నోట నుండి వచ్చేది సత్యమైన మాటలు. ఆ సత్యము భూలోకములో స్థాపించడం కొరకే నా యేసయ్య లోకానికి వచ్చాడు. సత్యమును స్థాపించడానికి వచ్చాను. ఎక్కడ? ప్రజల హృదయాలలో, ప్రజల కుటుంబాలలో, ప్రజల జీవితాలలో సత్యమును స్థాపించడానికి వచ్చాను. ఈరోజు బైబిల్ ఏమంటే తెలుసా? సత్యానికి స్తంభాలుగా మీరుండాలి. సత్యమనే దట్టి కట్టుకోవాలి. యేసు కొరకు మరి బ్రతకాలి. అలా జీవించడం శ్రేష్టమైన అనుభవాలు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటి తెలుసా? నీచమైన చెట్టును సైతం నేను ఘనమైన చెట్టుగా మార్చగలుగుతాను. అది నా దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ లోకంలో ప్రజలు కష్టపడుతూ ఉంటారు, శ్రమ పడుతూ ఉంటారు. అవన్నీ చూసిన జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాట రాయిస్తున్నాడు. ఏమంటాడంటే, ఈ భూలోకములో సమస్తము వ్యర్థమేనయ్యా. సర్వమాన ప్రజలు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన కట్టడను అనుసరించి నడుచుకోవటమే గొప్ప భాగ్యము. అదే విధి. దేవునికి మహిమ కలుగును గాక. అదే ధర్మము, అదే మంచిది, అదే ప్రజలకు శ్రేష్టమైనది. అంతకు మించి మరొకటి లేదు, లేదు, లేదు. ఈరోజు ఘనమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? నీ పిల్లలు ఘనమైన వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నావా? నీ కుటుంబము శ్రేష్టమైన కుటుంబముగా ఉండాలనుకుంటున్నావా? అయితే అత్యున్నత సింహాసనం పైన నువ్వు నాటబడాలి. నీ పిల్లలు నాటబడాలి. దేవుని చేత ఫలించే కొమ్మ వలె మనం బ్రతకాలి. వాక్యములోకి వెళదాం. యెహోవానగు నేను ఈ మాట సెలవిస్తున్నాను, దానిని నెరవేర్చెదను. ఆ చివరి మాట రాస్తున్నాడు. యెహోవానగు నేనే ఈ మాట సెలవిస్తున్నాను. ఏమి రాస్తున్నానయ్యా? ఏమి రాస్తున్నాడు తెలుసా అండి? ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగాను, నీచమైన చెట్టును ఘనమైన చెట్టుగాను, పచ్చని చెట్టు ఎండిపోయే చెట్టుగాను, ఎండిపోయిన చెట్టును సిగురించే చెట్టుగాను చేయువాడను నేనే, చేసేవాడును నేనే. ఈ మాట చెప్పేది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవాయే చెప్తున్నాడు. అది నేనే, నేను మాత్రమే చేయగలను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. ఘనమైన వ్యక్తులుగా మనం బ్రతకాలి. దేవుని చేత ఘనమైన వ్యక్తులుగా మనం జీవించాలి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, యెహోవాకు ఇష్టం కలిగింది ఏంటో తెలుసా? మిమ్ములను తనకి నచ్చిన ప్రజలుగా, తన ప్రజలుగా స్వీకరించడానికి ఆయనకి ఇష్టము కలిగిందంట. ఈరోజు నువ్వంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు. నీ కుటుంబంలో నువ్వంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు. నీ తల్లిదండ్రిని, అన్నదమ్ములు, స్నేహితులు, భర్త, భార్య, నీ పిల్లలు ఎవరు నిన్ను ప్రేమించేవారు లేరండి. నువ్వు అనుకుంటున్నావు, నాకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నేను పిలిస్తే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనుకుంటున్నావేమో. ఎవరు రారండి. నువ్వు ఒంటరివే. నువ్వు భూలోకంలోకి వచ్చేటప్పుడు ఒక్కడవే వచ్చావు. నువ్వు ఒంటరివే. బైబిల్ ఏమంటో తెలుసా? నేను నీకు ఆదరణకర్తను ఇస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడికి ఇస్తున్నాను. ఆయనకు నిత్యము నీకు తోడై ఉంటాడు. ప్రియులారా, ఈ లోకము నిన్ను ఒంటరిని చేస్తుంది. నా యేసయ్య నీకు ఎప్పుడు నీతో ఉంటాడండి.
ఆయన ఒక్కడే ఉండడం కాదండి, దేవదూతల సమూహాన్ని నీకు అప్పగిస్తాడు. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకోవటానికి ఇష్టం కలిగింది. ఎవరికండి? దేవునికి ఇష్టం కలిగిందంటండి. దేవుడు ఇష్టపడుతున్నాడు, తన కుమారుడుగా తన కుమార్తెగా ఆయన నిన్ను స్వీకరిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ప్రపంచమంతా ఇష్టపడపోయినా నా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడండి. ప్రపంచమంతా త్రోసివేసినా నా దేవుడు నిన్ను త్రోసివేయలేదండి. నా దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి నీ యందు ఇష్టాన్ని కలిగి ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఇష్టపడుచున్నాడు, జనముగా చేసుకోవడానికి ఇష్టము కలిగి ఉన్నది. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టావో, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయావో, ఎన్నిసార్లు దేవుని గాయాలలో ఏలుబెట్టి చూస్తా అన్నట్లుగా ఆయన గాయాలు రేపుతున్నావో, ఎన్నిసార్లు దేవునికి దుఃఖాన్ని కలిగించుంటావో, బాధ పెట్టుంటావో, దేవుని మనసును గాయపరిచుంటావో. అయినా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు. నువ్వైతే చాలాసార్లు ఆయన విడిచిపెట్టావు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టేవాడిని కాదు, విడనాడేవాడిని కాదు, త్రోసివేసేవాడిని కాదు. ఏం చేస్తావయ్యా? యేసయ్య ఘనమైన నామమును బట్టి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నిసార్లు ఎంతమంది చేత త్రోసివేయబడ్డావో, ఎన్నిసార్లు ఎంతమంది చేత నిందించబడ్డావో, అవమానపరచబడ్డావో తలుచుకుంటే మన జీవితాల్లో దుఃఖం కలుగుతుంది. ప్రియులారా, ఏ రోజు కూడా నా దేవుడు నిన్ను కష్టపెట్టలేదు. ఏ రోజు కూడా దేవుడు నిన్ను దుఃఖపరిచే మాటలు మాట్లాడలేదు. ఏ రోజు నా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నిత్యము నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. నిత్యము నీకు తోడుంటున్నాడు. కోడి తన రెక్కల కింద పిల్లలను కాపాడుకున్నట్లుగా నా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నిన్ను కాపాడటమే కాదండి, నీ పిల్లలను సైతం కాపాడుతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మనం ప్రేమించవలసిన వారమై ఉంటున్నాడు. ఆయన అంటున్న మాట తెలుసా? తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 25వ వచనంలో, మరియు అరణ్యములో నిబ్బరముగా నివసించినట్లును, అడవిలో నిబ్బరముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. దుష్ట మృగములు దేశములో లేకుండా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు నీతో ఉన్నప్పుడు, ఆయన నిన్ను ఫలింప చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగే సంగతి ఏంటి తెలుసా? అరణ్యపు పరిస్థితుల మధ్య, ఏ ఆధారము లేని పరిస్థితుల మధ్య, నిస్సహాయ స్థితిలో, నిస్పృహల మధ్య, ఏ ఆదరణ లేకుండా అలమటిస్తున్న సందర్భాల్లో సైతము నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రియులారా, నేను నిన్ను విడిచిపెట్టను. ఏ దుష్ట మృగములు నీ దగ్గరికి రాకుండా, ఏ సాతానుడు నీ మీద ప్రయోగము చేయకుండా, ఏ కష్టము నీ కాళ్ళ దగ్గరికి రాకుండా నేను నీ చుట్టూ భద్రత ఉంచి పెడతాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షిస్తారు. ఈరోజు దేవుని యందు భయభక్తులు నిలిపినట్లయితే, దేవుడు కోరుకున్న వ్యక్తిగా నీ ఉన్నట్లయితే, దేవుని చేత ప్రేమించబడే వ్యక్తిగా నీ ఉన్నట్లయితే, నీవు దేవదారు చెట్టు వలె పైకి అభివృద్ధి చెందడమే కాకుండా శాఖోపశాఖలుగా విస్తరించడమే కాకుండా, నీలో నుంచి వచ్చిన మొక్కను తీసుకుని వెళ్ళి ఆ ఈ సింహాసనం పైన ఎత్తైన పర్వతం మీద నాటి దానిని సైతము దేవుడు ఫలింపచేస్తాడు. ఘనమైన వ్యక్తిగా, ఘనమైన స్థితిగా కుటుంబాన్ని దేవుడు దీవిస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, 80వ కీర్తన 10వ వచనం, దేవుడు తన నిబంధన స్థిరపరుస్తున్నాడు. సమాధానార్థమైన నిబంధన స్థిరపరుస్తున్నాడు. నీ చుట్టూ తన అగ్ని కంచి వేస్తున్నాడు. యోబు చుట్టూ అగ్ని కంచి వేస్తున్న దేవుడు ఈరోజు నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు.
నా భద్రత నీకుంటుంది. చదవండి వాక్యాన్ని. దాని నీడను కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదారు చెట్టు యొక్క తీగలు ఎంత విస్తారముగా ఫలించినాయి అంటే కొండలను సైతం కప్పిని అంటండి. ఎంత ఫలింపండి. ఆత్మీయ ఫలింపేంటో తెలుసా? ఒక దేవదారు చెట్టు వలె నీవు ఉండాలి. రెండవది, నీవు సంఘం అంతటికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాదేముందలే అనుకోవద్దు, నా మాట ఎవరు వింటారు అనుకోవద్దు, నన్ను ఎవరు లెక్క చేస్తారు అనుకోవద్దు. ఈరోజు సంఘానికి ఒక దీపముగా ఉండటం కోసమే నా దేవుడిని పిలిచాడు. అందుకే దేవుడిని బ్రతికించాడు. అందుకే నేటి దినం వరకు సజీవ సాక్షిగా నిలబెట్టాడు. లేకపోతే ఎప్పుడో బండ మీద నీ పేరుండేది, నీ పేరు ఎప్పుడో కొట్టివేయబడి ఉండేది ప్రియులారా. కానీ దేవుడు ఎందుకు నిలబెట్టాడు, ఎందుకు బ్రతికించాడు, ఎందుకు కురిపించాడో తెలుసా? సంఘానికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండాలని. ఇక్కడ వాక్యం చూస్తే దేవదారు యొక్క వృక్షము తీగలు దేని కప్పినాయండి? కొండను కప్పిని, లేకపోతే పర్వతాలను కప్పిని. ఇందాక చెప్పాను, పర్వతము దేవుని సన్నిధిని సూచిస్తుంది, సంఘాన్ని సూచిస్తుంది. సంఘము మీద ఎండ పడకుండా, సంఘము మీద వర్షము పడకుండా, ఏ తెగులు గుడారము సమీపించకుండా కప్పబడే అనుభవంలోకి మనం నడిపించబడాలి. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియులారా, సంఘము ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించబడాలంటే ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యత నిర్వర్తించాలి. దేవదారు చెట్టు దేన్ని కప్పిందండి? పర్వతాలను కప్పింది. రక్షణగా నిలిచిపోయింది, దీవెనకరమైన వ్యక్తిగా ఉండిపోయింది. దేవదారు చెట్టు వలె ఉన్నటువంటి నీవు సంఘానికి ఎలా ఉండాలంటే దీవెనకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి. దీవెనకరమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. సంఘములోకి అనుభవాలు, శ్రేష్టమైన అనుభవాలు అందించే వ్యక్తిగా నీవు ఉండాలి. చేదైన అనుభవాలు కాదండి, సంఘం విడిపోయే అనుభవాలు కాదండి, సంఘము దేవునికి వేరైపోయే అనుభవాలు కాదండి. ఆ కప్పబడినప్పుడంట ఎండ సంఘం మీద పడతలేదు. నువ్వు సంఘం మీద ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉంటే సంఘానికి ఏ సాతానుడు ప్రయోగం చేయలేడు. సాతానుడు ఎక్కడ కూడా సంఘం మీద అటాక్ చేయలేడు. ప్రతి వ్యక్తి సంఘానికి మూల ఆధారముగా, మూల స్తంభాలుగా ఉండగలిగితే ఆ సంఘము నిత్యము దీవించబడింది, ఆ సంఘము నిత్యము ఆశీర్వదించబడుతుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీరు, చెట్టు పెట్టాడు దేవుడు, దేవదారు చెట్టు. అది పెరిగి ప్రక్కకు వెళ్ళిపోతే కొండను కప్పకుండా, సంఘానికి దీవెనకరంగా ఉండకుండా, సంఘానికి ఆశీర్వదకరంగా ఉండకుండా అది ప్రక్క వైపు చూస్తుంటే ఏంటి ప్రయోజనం? చెట్టు వల్ల ఆ చెట్టు నీడిచ్చేదై ఉండాలి, ఆ చెట్టు కొండను కప్పేదై ఉండాలి, సేమ్ టైం చెట్టు ఫలించేదై ఉండాలి. దాని నీడకు అనేక మంది రావాలి, దాని నీడను అనేక మంది ఆశ్రయించాలి. ప్రియులారా, ఆ చెట్టు అలా ఉండాలి. ఆ చెట్టు నీవై ఉండాలి, ఆ చెట్టు నీవై ఉండాలి. ఒక్కసారి ఊహించుకోండి ప్రియులారా, సంఘములో ప్రతి కార్యములో నా చెయ్యి ఉండాలండి అనుకుని ఎంత బాగుంటుందో చూడండి. అదే కప్పటం అంటే. పరిచర్యలో నా హస్తం ఉందండి, పాడటంలో నా హస్తం ఉందండి, ప్రార్థన చేయటంలో నా హస్తం ఉందండి, మందిరంకి కావలసినటువంటి ఈ పరిచర్య చేసే విధానంలో నా హస్తం ఉందండి, మీటింగ్స్ పెట్టినప్పుడు నా హస్తం ఉందండి, వంట వండేటప్పుడు నా హస్తం ఉందండి, భోజనాలు వడ్డించేటప్పుడు నా హస్తం ఉందండి. ప్రతి విషయంలో నా హస్తం ఉంది. అదే కప్పటం అంటే. ఇలా ప్రతి వ్యక్తి కప్పగలిగితే నీడన అనేక మంది బ్రతుకుతారు. నువ్వు ఒక ఫలించే చెట్టు వలె ఉండాలి, దాని నీడన అనేక మంది విశ్రాంతి తీసుకోవాలి. ప్రభు ఆలోచన అది, ప్రభు యొక్క అభిష్టం అది. అందుకే కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు చెప్తున్నమాట. అందుకోసమే కదా ఎండిపోయిన చెట్టుని సిగరింపజేస్తున్నాను. నిజమే, నీ చెట్టు ఎండిపోయిన చెట్టు అండి. ఏ ఆశీర్వాదం మన కుటుంబాల్లో లేదు, ఏ ఆదరణ మన కుటుంబాల్లో లేదు. దేవుడు తన ఆదరణ నీకు అనుగ్రహించి నీ కుటుంబాన్ని నేటి వరకు నీ మాటలు విని సజీవ లెక్కలు ఉంచిపెట్టాడు. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు కార్చిన కన్నీరు, సంఘమందరూ కలిసి చేసిన ప్రార్థన వృధాగా పోకోకుండా
ఒక పరిశుద్ధమైన ఆలయాన్ని దేవుడు అనుగ్రహించి అందరం కలిసి స్తుతించుకోవటానికి దేవుడు మహా గొప్ప కృపిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దాని నీడను కొండలు కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించి ఉండెను. కీర్తన గ్రంథం 92వ కీర్తన 12వ వచనం ముగిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 92వ కీర్తన. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, నువ్వు దేవుని ఆశ్రయిస్తే, యథార్థతను కలిగి ఉంటే, నీతిని కలిగి ఉంటే, సంఘము యొక్క క్షేమము కొరకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా బ్రతకడానికి నిశ్చయించుకున్నట్లయితే ఎదుగుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, ఫలిస్తావు. నీ కుటుంబానికే కాదు, సంఘానికి, నీ గ్రామానికి ఒక దీవెనకరమైన వ్యక్తిగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త ఆలోచన చేయండి ప్రియులారా, దేవుడు ఎలా పెట్టాలనుకుంటున్నాడో నిన్ను, తన ఆలోచన ఏమై ఉన్నదో నీ గురించి. ఉన్నతమైన వ్యక్తిగా పెట్టాలనుకుంటున్నాడు. ఎదగాలంటే నీతి కావాలి. నీతి నిమిత్తం ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు. కొండ మీద ప్రసంగం చేస్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతి కొరకు ఆకలి వస్తుంది, నీతి కొరకు దప్పిక అవుతుంది, నీతి నిమిత్తం హింసలు పడాలి, నీతి నిమిత్తం బాధలు పడాలి, నీతి నిమిత్తం ప్రజలను దూషిస్తారు, ద్వేషిస్తారు, పర్వాలేదు. నీతి కొరకు నువ్వు నిలబడితే దేవుని సింహాసనాన్ని చూస్తావు, దేవుని ప్రత్యక్షత నీకు వస్తుంది. ఘనమైన వ్యక్తిగా నా దేవుడు ప్రపంచంలో నిన్ను నిలబెడతాడు. నీతి నీకు కిరీటముగా ఉండాలి ప్రియులారా. అందుకే పౌలు గారు అంటాడు చక్కటి మాట, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను, ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము, నీతి కిరీటము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు. పాడాలి, స్వరమెత్తి పాడండి అందరూ. దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితమే నిచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితమే నిచ్చినావు. సర్వోన్నతుడా, పాడండి, సర్వోన్నతుడా. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మవ్వువేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. వారు ఆశీర్వదించబడతారు. వారి నీతే వారికి ఆధారమవుతుంది, వారి నీతే వారిని కాపాడుతుంది. చివరి మాట 104వ కీర్తన 16వ వచనం. 104వ కీర్తన. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదార వృక్షములు తృప్తి పడుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా వృక్షములు దేవుని చేత నాటబడిన వారు, దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగిన వారు, దేవుని చిత్త ప్రకారముగా నడుచుకునేవారు, దేవుని అభిష్టాన్ని గుర్తించి దేవుని చిత్త ప్రకారము ఎవరైతే నడవాలనుకుంటారో వారి గురించి చెప్తున్నాడు. వారంట తృప్తిపరచబడతారు. ఏ విషయంలో? అన్ని విషయములలో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఎందుకంటే ఆయన ఇష్ట ప్రకారముని నడుచుకుంటున్నాను కాబట్టి. ఈరోజు దేవుని ఇష్ట ప్రకారమును నడుచుకున్నట్లయితే నువ్వు తృప్తిపరచబడతావు. ప్రతి విషయంలో నా దేవుడు నీకు తృప్తి కలుగు చేయను గాక. మనకి ఏదో ఒక కొరత అండి, ఏదో ఒక కొరత కొరత కొరత. ఎంత చేసినా, ఎంత పని చేసినా, ఈ నెలంతా పని చేసాం, వచ్చే నెల పడుకుని నిద్రపోవచ్చండి? కుదరదండి.
వచ్చే నెల కూడా పని చేస్తాం, తర్వాత నెల పడుకుని నిద్రపోవచ్చా? కుదరదండి. మనము పుట్టిన దగ్గర నుంచుకుని ఎన్ని రాత్రులు పని చేస్తుంటామో, ఎన్ని పగలు పని చేస్తుంటామో, ఎంత ఎండకి ఎండిపోయి ఉంటామో, ఎన్నిసార్లు వర్షానికి తడిచిపోయి ఉంటామో, ఎన్నిసార్లు నడుము నొప్పి వచ్చి ఉంటుందో, ఎన్నిసార్లు పని మీద ఇసుకొచ్చి ఉంటుందో, ఎన్నిసార్లు నీ మీద నీకు ఇసుకొచ్చి ఉంటుందో. ఈ పాడు పని చేయలేకపోతున్నాను, ఈ పని చేసి బ్రతికే కంటే అడవిలో చెట్టులాగా బ్రతికినట్లయితే బాగుండేదని ఎన్నిసార్లు అనుకుని ఉంటావో. మగోళ్ళు నారు మోపులు మోసేటప్పుడు బురదలో వెళుతుంటే ఎన్నిసార్లు పాపం వాళ్ళ కాళ్ళు పెనుకుంటాయో, బాధతో భారంతో పని చేస్తుంటారో. ఎన్ని రోజులు ఎండలో ట్రాక్టర్లు ఇరుక్కుపోయి ఆ బస్తాలు మొత్తం మళ్ళీ దించుకుని, ట్రాక్టర్లు మళ్ళీ పైకి లేపుకుని, మళ్ళీ బస్తాలు వేసుకుని, అరే ఏంటిరా ఈ జీవితం అని ఎన్నిసార్లు బాధపడి ఉంటారు. ఏంటి కష్టం, ఏంటి బాధ, ఏంటి కన్నీళ్ళు. మనిషి జీవితంలో కన్నీళ్ళేనా? ప్రభు అంటున్నాడు, నీ కన్నీళ్లు తొడవబడాలంటే నా దగ్గరికి రా, నేను శ్రేష్టమైన ఆశీర్వాదం చేత నిన్ను నింపుతాను, తృప్తిని కలగజేస్తాను, నీకు కలిగిన దాన్ని నేను ఆశీర్వదిస్తాను, లెబానోను దేవదారు వృక్షము వలె ఎదిగేలాగా చేస్తాను. దేవుని దగ్గరకు వచ్చి చూడు ఒకసారి. నేను వస్తున్నాను కదా అండి, నేను ప్రార్థనకి ప్రతి ఆదివారం వస్తున్నా. అది కాదు రావటం అంటే. నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబం దగ్గరికి దేవుడు రావాలి. అది ప్రార్థన అంటే. దేవుని స్వరాన్ని నువ్వు వినాలి. అది ప్రార్థన అంటే. నువ్వు బైక్ తోలుతున్నప్పుడు దేవునితో మాట్లాడాలి. యేసయ్యా అని పిలిచిన వెంటనే ఏంటి నా కుమారుడు అని ఆయన నీ భుజం మీద చేయాలి. అది ప్రార్థన అంటే. నా కుమార్తె అని ప్రభు నీ మీద చేయాలి. అది ప్రార్థన అంటే. అలా చేసి చూడు, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఫలిస్తావో, ఎంత ఆశీర్వదించబడతావో. ఆయనతో సహవాసం, ఆయనతో జీవించే అనుభవాలు, ఆనంద బాష్పాలంట. ఎంత అద్భుతంగా ఉందండి. నీ ప్రతి కన్నీటి బొట్టు తొడుచే స్థలం ఎక్కడో తెలుసా? యేసయ్య సన్నిధే. నువ్వు పడుతున్న ప్రతి వేదన కొట్టివేయబడే స్థలం యేసయ్య సన్నిధి ఒక్కటే. బైబిల్ చెప్తున్న మాట, యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవే. నీకు తృప్తి యేసయ్య దగ్గర దొరుకుతుంది. తర్వాత ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షాలు దేవుని చేత నాటబడాలండి. దేవుని చేత నాటబడిన వారంట తృప్తి పొందుతారు. చివరి మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం. దేవుని వనములోనున్న ఓ సహోదరి, నువ్వు దేవుని వనములో ఉన్నావు. ఏదేను తోటలాగా నీవు ఉన్నావు. ఏదేను తోటలో నాటబడి ఉన్నావు. నీవు దేవుని సంరక్షణలో నీవు ఉన్నావు. దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. దేవుని ఉద్దేశంలో నీవు ఉన్నావు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని చేత కొనబడిన వారము. సొంత నిర్ణయాల చొప్పున మనం బ్రతకూడదు. దేవుని నిర్ణయం చొప్పున మనం బ్రతకాలి. దేవుని ఇష్ట ప్రకారం బ్రతకాలి. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దానిని మరుగు చేయలేకపోయెను. ఆ సరళ వృక్షములు దాని శాఖలు అంత గొప్పవి కావు, గొప్పవి కాదు. దానికున్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షములలో దేనికి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చప్పట్లు కొడితే దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చివరి మాట ఏందో తెలుసా? దేవదారు వృక్షములు దేవుని వనములో నాటబడిన చెట్లు అండి ఇవి. దేవుని సంఘములో నాటబడిన వారు వీళ్ళు. ఏ కొరత వీళ్ళకు ఉండదు. ఇక్కడ అంటాడు చక్కటి చివరి మాట ఏంటి తెలుసా? వారికి ఉన్న అందం, సౌందర్యం ప్రపంచంలో ఎవరికి ఉండదంట. ఆ ధైర్యము ప్రపంచంలో ఎవరికి ఉండదంట. క్రైస్తవుడు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆ ముఖములో ఆనందాన్ని మనం చూడగలిగితే ఎంత సంతోషమో. ఇంటికాడ చాలా బాధలు ఉంటాయి, చాలా శ్రమలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, వాక్యాన్ని వినబోయేటప్పుడు ఇదిగో నా దేవుడు నాతో మాట్లాడబోతున్నాడని వాళ్ళ ముఖాన్ని చూస్తే ఎలా ఉండదంటే గొప్ప ఆనందం. ప్రియులరా, దానియేలు దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఆ మోకరించి ప్రార్థన చేస్తున్న విధానమును బట్టి అక్కడ సింహాలన్నీ కూడా ఆయన ఎదుటికి వచ్చి మోకరించని. ప్రియులరా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ నీతి యథార్థత కలిగి దేవుని సన్నిధిలో నాటబడిన దేవుని పిల్లలుగా బ్రతకడానికి ఇష్టపడతామో మన ముఖాలంట తల దించుకునే ఉండవంట.
తల ఎత్తుకునేవి ఉంటాయి. రెండవది, మన ముఖములో సంతోషమే కనబడుతుంది. సంతోషమే కనబడుతుంది. ఇద్దరు విశ్వాసాలు కనబడినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పుకునే విధానం ఎలా ఉంటుందంటే, అక్కా వందనాలక్క చెప్పుకుంటారా? చెప్పుకోరండి. చక్కగా నవ్వుతూ అక్క వందనాలక్క, అన్నా వందనాలన్న, ప్రైజ్ లార్డ్ అన్న అని ముఖంతో చెప్పుకుంటారు. చాలా సంతోషం చెప్తారు. వెరీ గుడ్, ఇంతవరకు బాగుంది. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు. ఎమ్మెల్యే వస్తున్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అన్నా నమస్కారమే అని చెప్పరండి. సీరియస్గా కొట్టేస్తానన్నట్టుగా. మరి క్రైస్తవుడు ముఖంలో ఆనందం ఏంటి? దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన కృప, దేవుడు ఉన్నాడనే ధైర్యం. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా కన్న తండ్రి మనకి వెనకమాలున్నాడు. సమస్యలు తీర్చేవాడు మన వెనకమాలున్నాడు. బాధను మరిపింపచేసేవాడు వెనకమాలున్నాడు. ఆదరణ కలిగించేవాడు వెనకమాలున్నాడు. ఆయనతో మనలో ఉన్నంతకాలం, మనతో ఉన్నంతకాలం, మన కుటుంబంలో ఉన్నంతకాలం ఈ ముఖము వెలుగుతో నింపబడుతుంది. నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. అదే మాట ప్రస్తావిస్తున్నాడు. దీనికున్న వెలుగు, దీనికున్న తేజస్సు, దీనికున్న ప్రకాశత, దీనికున్న ఎదుగుదల ప్రపంచములో దేనికి ఉండదంట. హల్లెలూయా. ఎందుకుండో తెలుసా? నా దేవుడు దీపాన్ని వెలిగించిన తర్వాత దాన్ని ఆర్పగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన దీపాన్ని వెలిగిస్తుంటే దాని ప్రకాశత అద్భుతంగా ఉంటుంది. ఆయనలో నుంచి వచ్చేటువంటి ఆ సూర్య తేజస్సు, ఒక సూర్యుడు ప్రకాశిస్తుంటేనే ఈ భూమి అంతటిని కవర్ చేస్తుంటే, కోటి సూర్య తేజస్సు కలిగిన, ప్రభావము కలిగిన శక్తిమంతున్న దేవుడు ఆయన మన కుటుంబాల్లో ఉదయిస్తే, ఆయన మన కుటుంబాల్లో సింహాసనాన్ని ప్రతిష్ఠిత చేస్తే ఆ కుటుంబం ఎంత తేజరిల్లుతుందో, ఆ కుటుంబం ఎంత ఆశీర్వదించబడుతుందో, ఎంత ఫలిస్తుందో. ఆయన అంటున్నాడు, నీ ముఖ సౌందర్యం తగ్గదో, నీ ముఖంలో నవ్వు తగ్గదో. ఎందుకంటే నీ నీతిని బట్టి, నువ్వు నా మీద ఆధారపడిన యథార్థతను బట్టి నీ ముఖం ఎప్పుడు తల ఎత్తుకునేలాగా చేస్తాను. నీ ముఖంలో ఎప్పుడు సిరున వట్టి పెడతాను, తృప్తిపరుస్తాను. బాధ అనేది నీ దగ్గరికి చేరనివ్వను. కన్నీళ్ళు నీ కాళ్ళ దగ్గరికి రానిను. నువ్వు నన్ను అనుసరించి చూడు ఒకసారి, నా మీద ఆధారపడి చూడు ఒకసారి. దేవదారు వృక్షం వల్ల నిన్ను అలాగ పైకి లేపుతాను. నిన్ను లేపటమే కాదు, నీలో నుంచి సిగురు తీస్తా, అది తీసుకెళ్ళి పర్వతం మీద నాటుతా, అది ఇంకా ఎత్తు ఎదిగిపోయింది. ఎంత ఎదిగి తెలుసా అండి? నీకు మించి అధికమైన ఆశీర్వాదాలు పొందుతారు నీ పిల్లలు. అలా పొందాలి, అలా దీవించబడాలంటే నీ బిడ్డలు, నీవు దేవుని స్థలంలో నాటబడాలి. అటువంటి అనుభవాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మన ముఖములో తృప్తిని, సంతోషమును దేవుడు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, దేవదారు చెట్టు అది చాలా ఎదిగింది, విస్తరించింది, శాఖోపశాఖలుగా విస్తరించింది. దాని లేత కొమ్మను తీసి పర్వతం మీద నాటుతున్నాడు నా దేవుడు. ఆ నాటబడిన కొమ్మ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది, అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతుంది. ఆయన అంటున్న మాట ఏమిటి తెలుసా? ఎండిపోయిన చెట్టును సిగురింప చేసేవాడును నేనే. ఎండిపోయినటువంటి స్థితిలో నుంచి మెరుగుపరచబడిన స్థితిలోకి, సిగురికి మార్చేవాడును నేనే. కృంగిపోతున్నావా? కన్నీరే అన్నపానములుగా మారిపోయినాయా? నిందలు అవమానాలతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నావా? సమస్యలు ఊపిరి తీసుకోనికుండా ఒకటి పోతే మరొకటి నీ కుటుంబాన్ని దుఃఖపరుస్తున్నాయా? ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ఆశ్రయించినట్లయితే నీ శ్రమలు శ్రమలుగా అనిపించవు. చేతులు పైకెత్తి ప్రార్థన చేయగలుగుతావా? ఘనమైన చెట్టుగా నన్ను మార్చయ్యా. నీచమైన చెట్టుగా, ఎండిపోయిన చెట్టుగా, ఫలింపలేని చెట్టుగా, నిస్సహాయ స్థితిలో, నిస్పృహల మధ్య నేను, నా పిల్లలు ఉన్నారయ్యా, నా కుటుంబం ఉందయ్యా, నా కుటుంబం ఆ పరిస్థితుల మధ్య ఉందయ్యా. సహాయం వచ్చయ్యా, సహాయం వచ్చాయి తండ్రి. నీ వాక్యములు మేము విన్నాము తండ్రి. ఎండిపోయిన చెట్టును పచ్చని చెట్టుగా చేస్తాడు నా దేవుడు. ఫలింపు లేని చెట్టుని ఫలింప చేస్తాడు నా దేవుడు.
ఎండిపోయిన ఎడారులలో జీవజల నదులను ప్రవహింపచేయగలిగిన వాడు యెహోవా. ఆయనను నువ్వు ఆశ్రయించినట్లయితే నీకు మేలు జరుగుతుంది, నువ్వు దీవించబడతావు. ఈ మధ్యాహ్న సమయంలో ఘనహీనతగా నేను ఉండకూడదయ్యా, ఘనమైన వ్యక్తిగా నేను ఉండాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నువ్వే పరిస్థితుల మధ్య ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇదిగో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిస్సహాయ స్థితిలో నీవున్నావు, నిస్సహాయ స్థితిలో నీవున్నావు, ఎటువంటి ఆదరణ లేకుండా నీవున్నావు, ఎటువంటి ఆశీర్వాదం లేకుండా నీవున్నావు, కృంగిపోయి నువ్వు జీవిస్తున్నావు, నిందలు అవమానాల చేత ఇబ్బంది పడుతున్నావు. ఈ వాక్యం వింటున్న నీకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఘనమైన వ్యక్తిగా నిన్ను దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నా సర్వం నా యేసే, కాలమనే సముద్రములోన ఎందాక ఈ పయనం, కాలమనే సముద్రములోన ఎందాక ఈ పయనం. చేరనాదు బ్రతుకు గమ్యం, కన్నీటి కెరటాల ఘోర ప్రళయం ముంచి వేస్తుంది నా దేహం. ఒంటరి పయనం చేరనాదు బ్రతుకు గమ్యం, కన్నీటి కెరటాల ఘోర ప్రళయం ముంచి వేస్తుంది నా దేహం. యోగ స్నేహము కోరి పాప సంద్రములో, యోగ స్నేహము కోరి పాప సంద్రములో పడిపోతిని, దిగిపోతిని, పడిపోతిని, నేను దిగిపోతిని. లేవనెత్తుము యేసయ్యా, దరికి చేర్చుము మెస్సయ్యా. లేవనెత్తుము యేసయ్యా, దరికి చేర్చుము మెస్సయ్యా. మార్గం నా గమ్యం, నా సర్వం నా యేసే, నా మార్గం నా గమ్యం, నా సర్వం నా యేసే. ఎందాక నీ పయనం, ఓ కాలమనే సముద్రములోన ఎందాక నీ పయనం. కరుణేరేని కల్ముషలోకం మోపింది నాపై చేయని నేరం, గుండె లోతుల్లో పగిలిన శోకం మొరలిడును కైనాది. కరుణేలేని కల్ముషలోకం మోపింది నాపై చేయని నేరం, గుండె లోతుల్లో మొరలిడే నీకే నా దీన హృదయం. లోక స్నేహము కోరి పాప సంద్రములో పడిపోతిని, నేను దిగిపోతిని, పడిపోతిని, నేను దిగిపోతిని. లేవనెత్తుము యేసయ్యా,
నా మార్గం